అలాగే సహోదరుడు కార్తీక్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందరు చెబుతాం, దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుందా? ఇంచుమించు 200 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి మీ దగ్గరికి వచ్చి ఉన్నామండి. దేవుని వాక్యాన్ని మీకు అందించాలని, మిమ్మల్ని బలపరచాలని నెల రోజులుగా మేము ఈ మీటింగ్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ తమ్ముడు మాకు చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, వచ్చే వరకు కూడా మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ మీటింగ్స్కి వచ్చాం. ఖచ్చితంగా ఈ మీటింగ్స్ తర్వాత దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు ఈ గ్రామంలో. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. గొప్ప కార్యాలు దేవుడు ఈ మీటింగ్స్ తర్వాత ఈ గ్రామంలో జరిగించబోతూ ఉన్నాడు. 2 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మీటింగ్ జరగలేదు అని చెప్పేసి తమ్ముడు నాకు చెప్పి ఉన్నాడు. ఇది మొదలుకొని ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మీటింగ్స్ ఆగిపోకుండా వచ్చేవారు రగులుకుంటూనే ఉండిద్ది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తన దాసుని స్వస్థపరిచి మరలా ఇటువంటి మీటింగ్స్ అనేకమైన వాటిని పెట్టించడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొక్కసారి బిగ్గరగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఈ చరిత్ర అనే రంగస్థలం మీద ఒక పుణ్య పురుషుడు ఉద్భవించాడు. ఆయన జన్మ ఒక అసాధారణం, ఆయన జీవితం ఒక అసాధారణం. ఆయనే ఓ అసాధారణమైన వ్యక్తి. అందరూ తమ కోసమే పుడతారు, కానీ ఆయన ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు. కొంతమంది చరిత్రను రాసుకుంటారు, కానీ ఆయన ఆ చరిత్రని తిరగరాశాడు. నాలో పాపం ఉన్నదా అని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఈ ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు ఆయన. నశించి నిత్య నరకానికి కృషించిపోతున్న సమస్త మానవాళిని రక్షించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు ఆయన. దేవుని తత్వం యొక్క మూర్తివంతమై ఉన్న వ్యక్తి ఆయన. కనిపించని దేవుని కనిపించే స్వరూపమే ఆయన. దేవుడు ఎలా ఉంటాడో, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన కనికరం ఎలా ఉంటుందో, అసలు ఆయన ఎలా ఉంటాడో మనుషులు ఇప్పటి వరకు వినటం తప్పనిచ్చి ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన కనికరం ఎలా ఉంటుంది. ఆయనే గనక ఒక మనిషిని ఓదార్స్తే ఆయన ఓదార్పు ఎంత అద్భుతంగా ఉంటుందని దేవుని ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన కటాక్షాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చూపించడానికి వచ్చిన వ్యక్తి ఆయన. శ్రద్ధగా వింటున్నారా? నా వైపు చూడండి. ఈ భూమి మీద ఇప్పటి వరకు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఎవరు జీవించలేని ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఆయన. ఈ భూమి మీద ఇంతకు ముందు ఎన్నడూ ఏ మత నాయకుడు, ఏ మత సంస్థాపకుడు, ఏ మత స్థాపకుడు, ఏ సంఘ సంస్కర్త, ఏ చరిత్రకారుడు మాట్లాడనటువంటి అద్భుతమైన అసాధారణమైన బోధలు చేయగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఈరోజు మాలాంటి ఒక పాస్టర్ వచ్చి ఇక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే 1 గంట చాలా కష్టం మీద మీరు వినగలుగుతారు, అంతే కదా? గంట తర్వాత అందరికీ విసుకొచ్చింది. యేసయ్య మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈరోజు నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. కొద్ది నిమిషాలు, ఆ తర్వాత మంచి వర్తమానాన్ని మనం విందాం. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడితే పాపులు సైతం పరిశుద్ధులుగా మారిపోయేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడితే జారులు, వ్యభిచారులు సైతం కూడా మిషనరీలుగా మారిపోయేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడితే పాతి పెట్టబడిన వాళ్ళు సైతం కూడా పైకి లేచేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడితే సమాధుల్లో ఉన్న వాళ్ళు సైతం సజీవంగా బయటకు వచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క మాట మాట్లాడి తన శిష్యుల మీదకు వస్తున్న గాలి, సముద్రపు తుఫాను పొంగులను అణిచివేశాడు. ఆయన ఇక్కడుండి మాట్లాడితే ఎక్కడో ఉన్న దెయ్యాలు గజగజ ఉడికాయి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. ఆయన ఇక్కడుండి మాట్లాడాడు అనుకోండి, తిరువూరులో ఉన్న రోగులు స్వస్థపరచబడేవాళ్ళు. ఆయన ఎక్కడుండి మాట్లాడారు అనుకోండి, తిరువూరులో ఉన్న వ్యక్తులు, బలహీనులు బలపరచబడేవాళ్ళు. ఆయన ఒక్క మాట మాట్లాడితే అద్భుతాలు జరిగాయి. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఒక్క మాట మాట్లాడి యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు.
ఒక్క మాట మాట్లాడి ఎన్నో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవుని మాట జీవపు ఓట, దేవుని మాట నిత్యాశ్రయపు కోట, దేవుని మాట సాతాను గుండెను చేల్చగలిగిన మరణపు తోట. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడితే గొప్ప కార్యాలు జరిగేవండి. ఆయన మాటలు ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చివేస్తాయి. అంతవరకు కూడా సిలువలో ఉన్న దొంగ, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగలు కూడా అదే మాట్లాడారు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం చదివితే ఇద్దరు దొంగలు ఆయనను దూషించారు అని దేవుని వాక్యంలో రాస్తుంది. నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి ఇద్దరు సూటిపోటి మాటలతో ఆయనను బాధిస్తూ హింసిస్తూ ఉన్నారు. ఆయన నోరు తెరిచి ఒకే ఒక్క మాట మాట్లాడాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని. ఆ ఒక్క మాట మాట్లాడి రేపు ఇంకొద్ది సేపట్లో చనిపోతాడన్న సిలువలో దొంగన సైతం కూడా దేవుని వైపుకి ఆకర్షించాడు. ఆయన మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఒక్కసారి నా వైపు చూడండి. మీ దగ్గర ఏదైనా ఒక పేపర్ ఉందా? ఒక వైట్ పేపర్ కానీ ఖాళీ పేపర్ కానీ ఏదైనా ఉందా? ఒకసారి నాకు ఇవ్వండి. పైకి రా. ఇదేంటమ్మా? ఉండు. ఇదేంటది? ఏంటది? ఇది ఒక పేపర్. ఇది ఒక పేపర్. ఈ పేపర్ నువ్వు తీసుకొని ఇంతకు ముందు ఈ పేపర్ నువ్వు నాకు ఎలా ఇచ్చావో మరలా తిరిగి అలాగ దాన్ని బాగు చేసి ఇవ్వు. ప్రపంచంలో ఎవరైనా ఈ పని చేయగలుగుతారా? ఆఫ్టర్ ఆల్ ఒక కాగితపు ముక్కను చింపి అతికించు అని చెప్పేసి అంటే ఏ ముక్క ఎక్కడ అతికించాలో అనేది మనం జుట్టు బిక్కుంటాం. ఎన్నో సంవత్సరాలుగా చచ్చి శవమై కుళ్ళిపోయి ఎండిపోయిన ఎముకలన్నీ కూడా దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఏ ముక్క ఏ శరీరాన్ని కతుక్కోవాలో, ఏ శరీరం ఏ ముక్కదో ఒక్క మాటతో ప్రతిదీ కూడా అమర్చబడ్డాయి. యేసయ్య మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఈరోజు జనులు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు లేక పాడైపోతున్నారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు అని దేవుని వాక్యంలో రాసింది. ఎక్కడ దేవుని మాటలు ఉండవో అక్కడ జనులు పాడైపోతారు. ఏ కుటుంబంలో దేవుని మాటలు ఉండవో ఆ కుటుంబాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఏ ఇంట్లో దేవుని మాటలు ఉండవో ఆ ఇల్లు ఒక నరకపు కోపంలా ఉండిద్ది. ఆ ఇంట్లో సమాధానం ఉండదు. చాలా మంది తల్లిదండ్రులు నాకు చెప్తూ ఉంటారు, నా కొడుకు నీ వయసేనయ్యా, నిన్ను చూస్తుంటే నా కొడుకును చూసినట్లు ఉండిద్ది. నా కొడుకు నీ వయసే కానీ నా కొడుకు పాడైపోతున్నాడు, నా కొడుకు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అని చెప్పి బాధపడే తల్లులు ఎంతో మంది ఉన్నారు. అని చెప్పి గుండెలు బాదుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. దేవుని మాటలు చెప్పండి, నీ కొడుకు బాగుపడతాడు. ఈ లోకంలో ఒక మనిషిని మార్చగలిగిన శక్తి సాటి మనిషికి లేనే లేదు. ఈ దేవుని మాటలు మాత్రమే ఒక మనిషిని మార్చగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 119వ కీర్తన. నా వైపు చూడండి, నేను చెప్పుకుంటూ వెళ్తా, మీరు మీ హృదయంలో ఈ మాటను ముద్రించుకోండి. 119వ కీర్తన 9వ వచనం ప్రకారం దేవుని మాట మన నడతలను స్థిరపరిచింది. అదే 119 11వ వచనం ప్రకారం దేవుని మాట మనలను పాపంలో పడకుండా మనలను కాపాడుతుంది. అదే 119 50వ వచనం ప్రకారం దేవుని మాట మనలను బ్రతికిస్తుంది. అదే 119 105వ వచనం ప్రకారం దేవుని మాట మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నేను చెప్పిన ఈ మాటల ద్వారా మీరు పరిశుద్ధులై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. దేవుని మాట మనలను పవిత్రపరిచింది. ఈ దేవుని మాటలు మన జీవితాన్ని కడతాయి. ఈ దేవుని మాటలు మన బ్రతుకును మారుస్తాయి. ఈ దేవుని మాటలు మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుకి జనులు ఆకర్షించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? చరిత్రలో మునుపెన్నడు ఏ వ్యక్తి మాట్లాడలేని అసాధారణమైన బోధలు ఆయన మాత్రమే చేయగలిగాడు. కాబట్టే ఆయనకు జనులు ఆకర్షించబడ్డారు. యేసయ్య మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఒక
ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు చెప్పే ప్రసంగం ఏంటో తెలుసా? ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాడు కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడడు అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన పక్కన కొన్ని వేల మంది, ఆయన చుట్టూ వేల మంది జనం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రసంగం చేస్తున్న సమయంలో ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన దగ్గరికి కొంతమంది బంట్రోతులను పంపించారు. మన భాషలో చెప్పాలంటే కొంతమంది పోలీసు వాళ్ళను పంపించారు. ఆ బంట్రోతులు యేసుక్రీస్తు ప్రభుని లాక్కొని వెళ్దామని చెప్పేసి సంఖ్యలు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ విస్తారమైన జనం ఉన్నారు. వారి మధ్య నిలబడి యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు, ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాడు కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పేసి అద్భుతంగా ప్రసంగం చేస్తా ఉంటే, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎవరి దారిన వారిని తమ ఇళ్లకు పంపించారు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వస్తుందంటే విస్తారమైన జనం వచ్చేవాళ్ళు. అందరినీ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించి అక్కడ ఉన్న క్రౌడ్ని అంతా కూడా పంపించి ఇంటికి పంపించేవాళ్ళు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు పంపించిన బంట్రోతులు సైతం కూడా కాముగా వెళ్ళిపోయారు. ఆ ఇంటి దగ్గర ఉండి వాళ్ళు కలలుగంటూ ఉన్నారు. ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని సంఖ్యలు వేసి తీసుకొని వస్తారు. యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అడగాల్సినవన్నీ అడిగేస్తాం, కడిగేస్తాం అని చెప్పేసి కలలుగంటూ ఉన్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి వెళ్ళిపోయారు ఖాళీ చేతులతో. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొద్దామని వెళ్ళారు కదా, యేసుక్రీస్తు ప్రభుని పట్టుకురాలేదా అని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. యేసును పట్టుకొద్దామని వెళ్ళారు కదా, ఎక్కడున్నారు యేసుక్రీస్తు ప్రభు అని అంటే వాళ్ళు కాముగా ఉన్నారు. ఎంత అడుగుతున్నా ఎందుకు చెప్పట్లేదు? ఎక్కడున్నారు యేసుక్రీస్తు ప్రభు? ఆయన ఎక్కడా? ఆయనను పట్టుకురావాలని వెళ్ళారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళు ఒకడన్నాడు, ఎలా పట్టుకొచ్చాము ఆ మనుషుడు మాట్లాడినట్టు ఇప్పటి వరకు ఏ మనుషుడు మాట్లాడలేదు, మేము ఎలా పట్టుకొచ్చాము అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం. గడిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆయన పట్టుకు రావాలని వచ్చిన వ్యక్తులు ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన ప్రసంగాన్ని విని గమ్ముగా వెళ్ళారంటే ఆయన మాటలు ఎంత శక్తివంతమైనవో ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి. వాళ్ళు యేసును పట్టుకొద్దామన్న ఆ విషయాన్ని సైతం మర్చిపోయి ఆయన చెప్పిన బోధనకు ఆకర్షితులైపోయి కాముగా వెళ్ళిపోయారండి. ఆయన మాటలు ఏ వ్యక్తినైనా సరే, ఎంత ఘోర పాపినైనా సరే ఆయన మాటలు ఆకర్షించగలగ శక్తి కలిగిన మాటలు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మాట మీ జీవితాలను కడుతుంది. ఈ దేవుని మాట మీ బ్రతుకుల్ని మారుస్తుంది. ఎన్నోసార్లు ఎందుకురా పాడైపోతూ ఉన్నావు, ఎందుకురా పనికి రాకుండా పోతూ ఉన్నావు, ఎందుకురా అందరి చేత తిట్లు తింటావు, ఎందుకురా అనవసరంగా ఊరిలో చెడ్డ పేరు తెచ్చుకుంటావు అని చెప్పేసి మీ పిల్లలకు ఎన్నోసార్లు నచ్చ చెప్పారు కదా. ఇక నుంచి స్టైల్ మార్చండి, దేవుని మాటలు చెప్పండి. హల్లెలూయా. నా మాట ఊరకే తిరిగి రాదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. అది దాని కార్యము జరిగించింది. ఈ రోజు నువ్వు చెప్పు, వినకపోవచ్చు. రేపు నువ్వు చెప్పు, వినకపోవచ్చు. ఏదో ఒక రోజు అది గొప్ప కార్యం జరిగించింది. ఆ వ్యక్తిని దేవుని సన్నిధిలోనికి ఆకర్షించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు. ఎవరైనా చదవగలిగిన వ్యక్తులు గట్టిగా చదివి వినిపించండి. లూకాసు వార్త 7వ అధ్యాయం ప్రజలందరూ వెయిట్ ఒక్క నిమిషం. నేను లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏ సభలండి? ఏం సభలో?
క్రీస్తు సువార్త, రక్షణ సువార్త. రక్షణ సువార్తనా? సువార్త సభలే కదా. ఈ మాట చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. లూకా సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాల్లో యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే, అరణ్యంలో ఉండి దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి, మీ పాపాలను ఒప్పుకోండి అని చెప్పేసి బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటిస్తూ ఉంటే, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యూదా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తండోపతండాలుగా బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి, సుంకరులు పాపులు సైతం కూడా బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులయ్యారు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది. బాప్తిస్మిచ్చే యోహాను దేవుని చేత పంపబడిన ప్రవక్త. దేవుని మార్గములను సరళం చేయడానికి, యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మిచ్చే యోహాను ముందుగా దేవుని చేత పంపబడిన ప్రవక్త. అతని మూలంగా అందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాలనేది దేవుని ఉద్దేశం. అది ఆయన అనాది సంకల్పమై ఉన్నదే. ఆయన చెప్పిన సువార్త విని అందరూ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి అనేది దేవుడు అతని నిమిత్తమై సంకల్పించాడు. అంతెందుకు, బాప్తిస్మిచ్చే యోహాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే సుంకరులు, పాపులు, వ్యభిచారులు సైతం కూడా ఆయన బోధకు ఆకర్షితులై ఆయన చెప్పిన మాటలను నమ్మి దేవుని దట్టు తిరిగేవారు. నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయవంతుడు అని చెప్పేసి తమ పాపములను విడిచిపెట్టారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దేవుని వాక్యం మాకే తెలుసు అని చెప్పేసి చెప్పుకునే వ్యక్తులు, దేవాలయంలోనికి నేరుగా ప్రవేశించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తులు, అర్హత కలిగిన వ్యక్తులు బాప్తిస్మిచ్చే యోహాను యొక్క బోధన తృణీకరించి తమ విషయమై దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు అని దేవుని వాక్యంలో రాస్తుందండి. సుంకర్లు కూడా బాప్తిస్మిచ్చే యోహాను బోధకు ఆకర్షితులయ్యారట. నా వైపు చూడండి. ఒక యూదుడు ఒక సుంకర్ని ఎప్పటికీ ప్రేమించడు. సుంకర్ అనే వ్యక్తి వాడు సంకర జాతి వాడు. సుంకరు పేరాస కలిగిన వాడు. యూదులందరి చేత చిన్న చూపు చూడబడిన వ్యక్తి ఒక సుంకరి. యూదులందరి చేత అసహించుకోబడిన వ్యక్తి ఒక సుంకరి. ఒక్క మాటలో చెప్పాలంటే జాతి తక్కువ వాడు సుంకరి. రోమన్స్ కింద పనిచేస్తూ యూదులను దోచుకుంటున్న వ్యక్తి సుంకరి. యూదులు ఎవరు కూడా సుంకర్ని మనుషులుగా చూసేవాళ్ళు కానే కాదు, అత్యంత నీచంగా చూసేవాళ్ళు. మనుషులుగా కూడా వాళ్ళని గుర్తించేవాళ్ళు కానే కాదు, సాటి మనిషికి ఇవ్వాల్సిన అర్హత కూడా వారికి ఇచ్చేవాళ్ళు కానే కాదు. వ్యభిచారుల కంటే, పాపుల కంటే నీచముగా వారిని ఎంచేవారు సుంకర్లను. వీడికన్నా కూడా వేశ్యల నయం అన్నట్లు వేశ్యల కన్నా కూడా నీచంగా చూసేవాళ్ళు యూదులు సుంకర్ని. అటువంటి వ్యక్తులు సైతం కూడా, సమాజంలో అణిచివేయబడుతున్న వ్యక్తులు సైతం కూడా, అర్హత లేని వ్యక్తులు సైతం కూడా యేసుక్రీస్తు ప్రభు యోహాను ద్వారా ప్రకటించబడుతున్న, దేవుడు యోహాను ద్వారా ప్రకటించబడుతున్న సువార్తను విని, దేవుడు ఉన్నాడు, మేము పాపులం, ఇంతకాలం మేము యూదులను దోచుకున్నాం అని చెప్పేసి తమ పాపముల విషయమే రొమ్ము కొట్టుకుని, గుండెలు బతుకుని ప్రలాపించి పశ్చాత్తాప పడుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా బోధిస్తున్న ధర్మశాస్త్రోపదేశకులు ఒక సుంకరికి దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్వతంత్రంగా ఆరాధించుకునే అర్హత లేదు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు, మీకు తెలుసు. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నేరుగా దేవాలయంలోకి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేస్తామన్నాడు? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో 10వ భాగాన్ని నేను నీకు దశం భాగం ఇస్తున్నాను అని చెప్పేసి దేవాలయంలోనికి నేరుగా వెళ్ళి దేవుని దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే సుంకర్ ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళలేదు,
చాలా దూరంగా నిలబడి ఆకాశం వైపు తన కన్నులెత్తటానికి కూడా తనకు అర్హత లేదంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు దేవుని మందిరంలోనికి అర్హత లేని వ్యక్తులు సైతం కూడా దేవుణ్ణి గుర్తిస్తూ ఉన్నారండి. దేవుని సువార్తను వారు అంగీకరిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నారని వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మాకు దేవుని వాక్యం తెలుసు, మేము దేవుని చేత పంపబడిన వ్యక్తులు, మేము చెప్పిందే నిజం, తూచా తప్పకుండా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ మేము ఫాలో అవుతున్నామని భ్రమలో బ్రతుకుతున్న ధర్మశాస్త్రోపదేశకులు దేవుని వాక్యాన్ని తృణీకరించడం ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు కూడా చాలా మంది వ్యక్తులు 30 సంవత్సరాలుగా మేము దేవుని మందిరానికి వెళుతున్నాం, మా అమ్మ దేవుని మందిరానికి, మా అమ్మ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంది, మా నాన్న యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడు, మా తాత ముత్తాతలు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు, మేమందరం క్రైస్తవులమే, ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రార్థనకు పోతున్నాం అని చెప్పుతున్న వ్యక్తులు దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయన సంకల్పాలను నిరాకరించే వ్యక్తులు ఎంతమంది లేరు. దేవుని వాక్యం వారికి బాగా తెలుసు, అయినప్పటికీ కూడా వారి వాక్యం ఏం రాస్తుంది, వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారట. యోహాను చెప్పిన బోధకు వారు లోబడకుండా దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. నేడు ఎంతో మంది వ్యక్తులు దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. నా వైపు చూడండి. నీవనే వ్యక్తివి ఊరకనే ఈ భూమి మీద పుట్టల. నువ్వు, నేను, మనమందరం కూడా దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తులు. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఇది ఇప్పుడు కాదు, యుగములకు పూర్వమే దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ ఆకాశాలు ఏమీ పుట్టక మునిపే మన పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అసలు ఈ సృష్టించబడక మునుపు దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు పుట్టక ముందే దేవుడు ఆ ప్రణాళికను నీ కొరకు కలిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి నువ్వు రాకముందే కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక? అదే రక్షణ ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్త మానవాళి కొరకు దేవుడు కలిగి ఉన్న ఏకైక ప్రణాళికే రక్షణ ప్రణాళిక. జగత్పునాది వేయబడక మునిపే ఆయన మన గురించి ఆలోచించాడు. మనమందరం రక్షణ పొందాలని, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనమందరం కూడా దేవుని యొద్దకు రావాలని ఆయన నిశ్చయించుకున్నాడండి. మనమందరూ ఆయనను తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని, ఆయన నీ కొరకు చేసిన శిలువ త్యాగాన్ని విశ్వసించకుండా గనక మరణిస్తే నీ విషయంలో దేవుని ప్రణాళికను నీ చేతులతో నువ్వే పాడు చేసుకున్న వ్యక్తులు అవుతావు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు దేవుని ప్రణాళికలను నిరాకరించారని దేవుని వాక్యంలో రాస్తుంది. నేడు ఎంతమంది లేరు దేవుని ప్రణాళికలను నిరాకరించే వ్యక్తులు? దేవుని యొద్దకు రాకుండా తమకిష్టమైన మార్గముల తట్టు తిరుగుతూ, తమకిష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ, ఇంకను ఆ పాపములోనే జీవిస్తూ దేవుని ప్రణాళికలను తృణీకరించే వ్యక్తులు ఎంతమంది లేరు? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకో, ఆయన యొద్దకు రా, నీ జీవితాన్ని సరి చేసుకో అంటే ఇప్పుడు కాదులే అని పక్కన పెట్టే వ్యక్తులు దేవుని ప్రణాళికలను తృణీకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకుండా గనక మీరు మరణిస్తే మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక వ్యర్థమైపోతుంది. యుగములకు పూర్వం దేవుడు మీ యందు కలిగి ఉన్న ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. నీ చేతులతో నువ్వే దేవుని ప్రణాళికలను పాడు చేసుకున్న వ్యక్తి అవుతావు. నీ చేతులతో నువ్వే ఆయన ఉద్దేశాలను, ఆయన ప్రణాళికలను కాలదనిన వ్యక్తి అవుతావు. ఎంతకాలం మనలో చాలా మంది దేవుని ప్రణాళికలను తృణీకరించే వ్యక్తులుగా ఉంటారు. అక్కడ వాక్యంలో రాస్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు,
మనుషులందరి పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళిక ఇక్కడ స్పష్టంగా వ్యర్థమవుతుంది. అదేంటో తెలుసా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారు వలె ఉండాలని చెప్పేసి దేవుడు నిశ్చయించుచున్నాడని దేవుని వాక్యం రాస్తుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడండి. ఆ ఉద్దేశంతోనే ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. సత్యమును గూర్చిన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ఆయన సత్యమును గూర్చిన అనుభవం ప్రతి ఒక్క వ్యక్తి అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతోనే ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించారని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతకాలం మనలో అనేకులు దేవుని ప్రణాళికలను శాస్త్రులు, పరిసయ్యుల వలె, ప్రధాన యాజకుల వలె తృణీకరించు వారుగా ఉంటారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయం పోతే మరలా తిరిగి రానే రాదు. ఆ వైపు చూడండి, ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తా, చాలా సమయం అయిపోయింది. ఆ వైపు చూడండి, ఉన్నది ఒకే ఒక్క జీవితం, ఉన్నది ఒకే ఒక్క జన్మ, అదే ఈ జీవితం. మరలా మనం ఈ భూమి మీద పుట్టము. ఒక్కసారే పుట్టాము, ఒక్కసారే పుడదాం, ఒక్కసారే జీవిస్తాం, ఒకేసారి మరణిస్తాం. ఒక్కసారి గనక మనం మరణిస్తే మన ఉనికి ఈ భూమి మీద ఎప్పటికీ కనబడదో. మనకు సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పటికీ కనబడవో. వచ్చే జన్మంటూ ఉండిద్దిలే, కుక్కగాను, నక్కగాను, పందిగాను పుడతాము అని అనుకుంటే తప్పు. వచ్చే జన్మంటూ ఏమీ లేదు, ఉన్నది ఒకే ఒక్క జన్మ. నువ్వు చూసి వచ్చినవా ఏంటి వచ్చే జన్మనం? అది ఈ జన్మలే. దేవుని కొరకు మనం ఏమి సాధించాలన్నా సరే, దేవుని కొరకు మనం ఏం చేయాలన్నా సరే, ఆయన విషయంలో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా సరే, అది ఇప్పుడే చేయాలా. ఈ సమయం పోతే మరలా తిరిగి రానే రాదు. దేవుని విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోకుండా దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఆయన యొద్దకు రాకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవించి మరణిస్తే దేవుని ముందు నిలబడినప్పుడు మీరు దేవునికి ఏమి సమాధానం చెప్తారు? ఆయన ప్రణాళికలను నిరర్థకం చేసుకుంటూ ఆయన యొద్దకు రాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మరణిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు ఏమి సమాధానం చెప్తావు? ఒక పాపిగా మహిమాన్వితుడైన ఆ ప్రభువును నువ్వు ఎదుర్కోగలవా? దేవుని ప్రణాళికలను తెలుసుకోకుండా సర్వశక్తివంతుడైన ఆ ప్రభు ముందు నువ్వు నిలబడగలవా? ఒక్కసారి ఆగి ఆలోచించు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. శాస్త్రులు, పరిసయ్యులు మాకు దేవుని వాక్యం అంతా తెలుసు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుని వాక్యాన్ని మేమే కదా జనులకు బోధించేదన్న భ్రమలో బ్రతికి దేవుని సంకల్పాన్ని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. నీ పట్ల ఉన్న దేవుని సంకల్పాన్ని నువ్వు గుర్తించకపోతే నీ జీవితం నీకు సరిగా అర్థం కాదు. నీ జీవితం నీకు సరిగా అర్థం అవ్వాలంటే నీ పట్ల ఉన్న దేవుని ఆలోచన నీకు సరిగా అర్థం అవ్వాలా. దేవుని ఆలోచన మీకు తెలియనంత వరకు మీ ఆలోచన మీ జీవితంలో నెరవేర్చబడవండి. దేవుని ఆలోచన మీరు తెలుసుకున్నప్పుడు మీ ఆలోచన సరిచేయబడిద్ది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మందికి అవగాహన లేకుండానే జీవిస్తూ ఉన్నారు. దేవుని సంకల్పాలు మీకు అర్థమైనప్పుడు మీ మార్గాలు, మీ ఉద్దేశాలు మీకు సరిగా అర్థమవుతే, దేవుడు మీకు అర్థం కానంత వరకు మీ జీవితం మీకు సరిగా అర్థం కానే కాదు. దేవుణ్ణి అర్థం చేసుకుంటే అన్నీ మీకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాను ఆశ్రయించు వారు సమస్తాన్ని గ్రహిస్తారు అని దేవుని వాక్యంలో రాస్తుంది. ఎంతకాలం మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలను మీరు తృణీకరించుకుంటారు? మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలను మీ చేతులతో మీరు పాడు చేసుకుంటారు. ఒక్క విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారి ఇద్దరు కూడా కవల పిల్లలు. వారు చిన్నప్పుడే వారి తల్లి మరణించడం వల్ల ఆ తండ్రి వారి 2 పిల్లలను కూడా అల్లారు ముద్దుగా ప్రేమించేవాడు. వారికి ఏ లోటు లేకుండా మంచిగా చూసుకునేవాడు. పెద్ద కుమారుడి పేరు రవి, చిన్న కుమారుడి పేరు రాజు. ఏం పేరు? రవి, రాజు. పెద్ద కుమారుడేమో తండ్రి చెప్పింది చేస్తూ తండ్రి బాటలో, తండ్రి అడుగు జాడల్లో నడిచేవాడు. చిన్న కుమారుడేమో తండ్రి చెప్పింది వినకుండా చిన్నతనం నుంచే తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. దొంగతనాలు చేయటం, చిన్న వయసు నుంచే పేకాట ఆడటం, చిన్న వయసు నుంచే ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం చేస్తూ ఉండేవాడు.
అది చూసిన తండ్రి పరితాపం పట్టలేక ఒకరోజు ఆ బిడ్డను మందలించి, ఎందుకు రా నువ్వు ఇలా పాడైపోతావు, ఎందుకు నాకు చెడ్డ పేరు తీసుకొస్తావు, నీ అన్న మంచిగా బ్రతుకుతా ఉన్నాడు, మంచిగా ఉంటున్నాడు, నువ్వెందుకు ఇలా చెడిపోతావు, చిన్న వయసులో ఇలాంటి చెడు అలవాట్లకు బానిసై నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు అని చెప్పేసి గద్దిస్తే వినేవాడు కాదు. ఎంత చెప్పినా కూడా వినేవాడు కాదు. ఒకరోజు ఒక భయంకరమైన దొంగతనం చేసి ఇంటికి వస్తే ఆ తండ్రి దొంగతనం చేస్తావా అని చెప్పేసి కొడితే ఇంట్లో నుంచి పారిపోతాడు. 1 సంవత్సరం అయిపోయింది, తండ్రి వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి, ఊరంతా వెతుకుతాడు, కానీ ఎక్కడా కనిపించదు. 3, 4, 5, 10 సంవత్సరాలైనా కూడా ఎక్కడ కనిపించడో. ఆ తండ్రికి చాలా బాధేసింది. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి ప్రతిరోజు తప్పిపోయిన ఆ కుమారుడు గురించి ఆ తండ్రి బాధపడుతూనే ఉంటాడు. 15 సంవత్సరాలు గడిచిపోతాయి. తండ్రికి భయంకరమైన జబ్బు వచ్చింది. రేపో మాపో చనిపోయే స్థితిలో ఉంటాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న ఆ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఎలాగో నేను కొన్ని రోజుల్లో చచ్చిపోతాను, చనిపోయే ముందు 15 సంవత్సరాల క్రితం తప్పిపోయిన నా కుమారుడిని చూసి నేను చనిపోతాను అని చెప్పేసి అనుకొని తన పెద్ద కుమారుడైన రవిని పిలిచి, పెద్దోడా, ఏదో ఒక రకంగా ఎలాగో నేను 15 రోజుల్లో, ఒక 2-3 రోజుల్లో నేను చనిపోతాను, నేను ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు, కానీ చనిపోయే ముందు నిన్నొక కోరిక కోరుతాను, ఈ మాట తప్పను అని చెప్పేసి, ఇది తీర్చను అని చెప్పేసి అనకుండా ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టు అని చెప్పేసి తన కొడుకుని తన కొడుకు అడుగుతాడు. చెప్పు తండ్రి అని చెప్పేసి అంటే, 15 సంవత్సరాల క్రితం నా రాజు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడురా. వాడు వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మనశ్శాంతిగా జీవించింది లేనే లేదు. వాడు నన్ను వదిలేసి వాడు ఎలా ఉండగలుగుతున్నాడో నాకైతే తెలియదు, కానీ వాడు లేకుండా నేను బ్రతకలేను, వాడు చూడకుండా నేను ఉండలేను. ఎలాగైనా సరే నువ్వు వెళ్ళి వాడిని తీసుకొని రా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు వెళ్ళు వాడిని తీసుకొని రా అని చెప్పేసి తన కుమారుడికి చెప్తే, తన పెద్ద కుమారుడు రవి కొన్ని బట్టలు పెట్టుకుని పట్టణం బయలుదేరతాడు. ఎక్కడెక్కడో వెతుకుతారు, కనబడదు. 1 రోజు గడిచిపోయింది, రోజంతా వెతుకుతాడు, కనబడదు. 2 రోజులు అయితే, 3 రోజులు అయితే, 4 రోజులు అయితే, కనబడదు. కనిపించిన వ్యక్తినల్లా కూడా అడుగుతాడు. మా తమ్ముడు నాలాగే ఉంటాడు, మేమిద్దరం కవల పిల్లడం. 15 సంవత్సరాల క్రితం నా తండ్రి తిట్టాడని వాడి ఇంట్లో నుంచి పారిపోయాడు. మీకు ఎక్కడైనా చెప్తే మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి, నేను వెళ్ళి వాడిని తెచ్చుకుంటాను అని చెప్పేసి అంటే, మాకు కనిపించలేదు అని చెప్పేసి అందరూ అంటారు. వెతికి ఎక్కడ వెతికినా కూడా కనిపించడు. అలిసిపోయి ఒక చోట పడుకుంటే తన తండ్రి అన్న మాటలు గుర్తొచ్చి మరలా లేచి తన తమ్ముడిని వెతకటం ప్రారంభిస్తాడు. అటుగా వస్తున్న ఒక ముసలాన్ని పిలిచి అడుగుతాడు, అయ్యా, నా తమ్ముడు నాలాగే ఉంటాడు, 15 సంవత్సరాల క్రితం నా తండ్రి కొట్టాడని వాడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నా తండ్రి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వాడిని చూడాలని నాకు ఆశపడుతుంది, నీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు, నేను నా తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తానని చెప్పేసి అంటే, నాకు కనిపించలేదయ్యా అని అంటాడు. అలా అనకయ్యా, అలా అనకు, నా తమ్ముడు లేకపోతే నా తండ్రి ఇప్పుడు బతకలేడు అని చెప్పేసి అంటే, నాకు కనిపించట్లేదయ్యా, ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవేంటి, నన్ను వదిలిపెట్టవా అని చెప్పేసి అంటే, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పయ్యా, నేను పోయి తెచ్చుకుంటా.